అరుణయోగ ఆముదం మోకాళ్ళ నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ నటులు శివాజీ గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఈ మధ్యకాలంలో బాగున్నాను. ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్ అవుతున్నారు, వార్తల్లో నిలుస్తున్నారు రకరకాల ఇష్యూస్ తోటి. ఓ పక్క మూవీస్ లో కూడా మంచి మూవీస్ చేశారు. సినిమాలు అనేది డెఫినెట్ గా మంచి మంచి సినిమాలు వచ్చినాయండి. దేవుడి దయ వల్ల మంచి క్యారెక్టర్స్ వచ్చినాయి. ఇష్యూస్ అంటారా, వాంటెడ్ గా మనం ఏది చేసేది కాదండి. నేను ఏది కూడా టువర్డ్స్ సొసైటీ ఏదైనా సరే పాజిటివ్ గా నేను మాట్లాడే దాంట్లో ఏదున్నా గానీ పాజిటివ్ గానే ఆలోచించే తప్ప ఎవరినో ఏదో క్రిటిసైజ్ అలాంటివి నేను పెట్టుకోనండి. టార్గెట్ చేయాలి. ఈవెన్ అది రాజకీయ పార్టీలైనా కూడా టార్గెట్ అస్సలు టువర్డ్స్ సొసైటీ తప్ప నాకు ఈ సొసైటీ చాలా ఇచ్చిందండి. మంచి విషయం చెప్పడానికి ఒకవేళ నేను ఇబ్బంది పడాల్సి వచ్చినా కూడా నేను ఎప్పుడు వెనకాడనండి. సో అలా మీరు అంటున్న ఇవన్నీ కూడా జస్ట్ నేచర్ కాల్ అంతే, నాదేం లేదండి. అంతేనా? అంతే, 100%. ఎందుకు ఆ టైంలో, అంటే ఇది సందర్భమో కాదనో తెలియదు కానీ ఎందుకు అలా అనాల్సి వచ్చింది? మీ కాంటెక్స్ట్ ఏంటి అసలు? అది ఒక్కటి చెప్పండి. ఎందుకంటే ఏం లేదండి, నిజాయితీగానే నా ఆత్మసాక్షిగా అక్కడ ఒక మాబ్లో పాపం ఒక హీరోయిన్ ఇబ్బంది పడింది, ఆ దృష్టి తప్ప ఇంకా అసలు వేరే దృష్టి లేదండి. ఆ ఫ్లోలో అలా వచ్చింది. బట్ మేబీ ఇట్స్ ఏ నేచర్ కాల్ అండి, నాది కాదు 100%. ఎందుకంటే నేను ఎప్పుడు అలాగా పర్టికులర్ గా అన్నది కాదు, కాకపోయినా కూడా అండి. నేను అడుగుతున్నా పర్టికులర్ గా అన్నారా లేకపోతే ప్యూర్లీ నేచర్ కాల్ అండి. ఇట్ ఈస్ రాంగ్, వర్డ్స్ ఆర్ రాంగ్, ఐ సెడ్ సారీ, అది అంతా కూడా ఓకే. కానీ ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది ఒకటి, దిస్ ఈజ్ నేచర్ కాల్. ఎందుకంటే ఎక్కడైనా సరే గతి తప్పుతున్నప్పుడు నేచర్ తన కోర్స్ తను ఇంప్లిమెంట్ చేస్తా. అది ఎవరి ద్వారా చేస్తా అనేది ఇది నేను నమ్ముతాను. అందరు నమ్మాల్సిన అవసరం కూడా లేదు. నాకు అలా అనిపించింది. అలాగనే నేను నార్మల్ స్థితికి రావాల్సి వచ్చింది. చాలా మంది ఆ టైంలో మీకు సపోర్ట్ చేశారు. ఈవెన్ తర్వాత కూడా ఇప్పుడు 100కి 99.9% సపోర్ట్ ఎవరు చేయరండి. ఏముందండి, మంచిగా ఉండండి అని చెప్పడానికి, మంచిగా ఉండాలి అని అనుకోవటానికి మా పిల్లలు, మా ఆడపిల్లలు, మా వాళ్ళు, మా ఫ్యామిలీ, మీరందరూ కూడా మీరు ఈ సృష్టికి కారకులు. మీరు మీ గురించి చెడ్డగా మాట్లాడేంత దరిద్రమైనటువంటి జీవితాన్ని ఎవడు అనుభవిస్తాడండి? అమ్మని, ఆడపిల్లని ఒక ప్రకృతిలాగా, ఒక దేవతలాగా భావించే సొసైటీ మనది. అలాంటి ఒక వ్యవస్థలో మనం బతుకుతున్నాము. అలాంటి ఒక వ్యవస్థ మనకి భారతదేశంలో ఈ హైందవ సాంప్రదాయంలో మనకు ఉంది. అది సో దాన్ని మనం నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. గతి తప్పినప్పుడు నేచర్ తీసుకునే కాలే తప్ప అని అనుకుంటాను నేను. అది నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పటికీ చాలా మంది మిమ్మల్ని అంటూ ఉంటారు, ఏమనంటే ఫంక్షన్స్లో ఎక్కడన్నా అమ్మాయిలు కొంచెం ట్రెడిషనల్గా వచ్చినప్పుడు, ఇదిగో చూడు ఇంతకుముందు ఇలా వచ్చేవాడు కాదు, శివాజీ గారు అన్న తర్వాతనే ఇలా అయ్యారు అని చెప్పి కొంచెం పాజిటివ్గా మాట్లాడేవాళ్ళ గురించి. అదేదో నేను క్రెడిట్ లాగా ఫీల్ అవ్వట్లేదండి. నేను అనేది ఏమైనా వేసుకోవచ్చు అండి, ఎవరు ఏమైనా వేసుకోవచ్చు, ఏమైనా తినొచ్చు. కానీ అది మన గౌరవాన్ని ఇచ్చే విధంగా ఉంటే బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం. వాళ్ళతో పాటు నాది కూడా అభిప్రాయం. తల్లిదండ్రులు ఎలా చెప్తారో అలా చెప్పానే తప్ప మన బాధ్యత కూడా నెక్స్ట్ తరాలకి ఇవ్వాల్సిన బాధ్యత కూడా మనది. మన ఇష్టం వచ్చినట్టు మనం ఏది పడితే అది సొసైటీలో చేస్తామంటే అన్ని కాన్స్టిట్యూషన్లో ఉండవు. సో ఇది నా అభిప్రాయం అంతే తప్ప ఇన్సిస్ట్ చేసే రైట్ నాకు లేదు, ఎవరికి లేదు, నాకు లేదు, ఎవరికీ లేదు. అది దాన్ని పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్, నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్. సొసైటీలో నాకు అన్యాయం జరిగిందని, నాకు ఆడవాళ్ళ వల్ల నాకు అన్యాయం జరిగిందని ఆడవాళ్ళంతా దుర్మార్గులు అనుకుంటే ఎలాగా? తప్పు కదండి. లేదంటే ఒక స్త్రీ తనకు అన్యాయం జరిగిందని, తన విషయంలో తనకు కొన్ని ఇబ్బందులని, సొసైటీ అంతా ఇలాగే ఉందని అనుకుంటే, మగాళ్ళంతా ఇంతే అనుకుంటే సృష్టికి అర్థం లేదు కదా. అంతే తప్ప స్త్రీని పూజించే దేశం ఇది. ఎవరు ఎన్ని అన్వయించి ఎంత వెస్ట్రన్ మా ఇష్టం ఇలాంటివి అని అనుకున్నా కూడా ఈ సమాజము, నేచరు యాక్సెప్ట్ చేయదు. మనకు ఒక కల్చర్ ఉంది, మనకు ఫుడ్ కల్చర్ ఉంది, మనకు ఒక డ్రెస్ కల్చర్ ఉంది, మనకు ఒక కట్టు బొట్టు సంప్రదాయం ఉంది. మన ఇష్టం. మనకి గౌరవం వచ్చే విధంగా ఎలాగైనా ఉండొచ్చు. చెప్పాల్సిన అవతలే మన వెనకాల వాళ్ళు ఇది మనకి చెప్పారు కాబట్టి మనము రేపు తరాల కోసం చెప్పాలని చెప్పటం అనేది మన ధర్మం లాగా అనిపించింది నాకు. మంచి మాట చెప్పడంలో తప్పులేదు. ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించమని కూడా అడిగాను. అంతకన్నా మనం ఇంకా నేను చేయగలిగింది ఏం లేదండి.